గోదావరి లెక్కలు తేలినట్లయినా తెలుగు రాష్ట్రాల నీటి జగడంలో, అదే తెలుగు రాష్ట్రాల నీటి కొట్లాటలో ఇంకో ట్విస్ట్. గోదావరి నీటి లెక్కల్ని తేల్చింది కేంద్రం. అయితే ఇవన్నీ ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నాయి. ఇకనైనా తెలుగు రాష్ట్రాల మధ్య వాటాల పంచాయతీకి ఎండ్ కార్డ్ పడుతుందా? చంద్రబాబు కలలు కంటున్న బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ నో అంటే నో అంటున్నప్పుడు అయోధ్య కుదురుతుందా? ఎన్నాళ్ళు ఈ అంతర్రాష్ట్ర జల పంచాయతీలు? ఇటువంటి చాలా ప్రశ్నల మధ్య దశాబ్దాలుగా నానుతున్న నదీ జలాల వివాదం ఎటు నుంచి ఎటు మలుపులు తిరుగుతుందో ఒక్కసారి చూద్దాం. లేటెస్ట్గా 2 రాష్ట్రాల్ని కూర్చోబెట్టి గోదావరి వివాదం మీద చర్చలు జరిపింది సెంట్రల్ వాటర్ కమిషన్ CWC. నదీ జలాల్ని ఎవరు ఎంత వాడుకోవాలో ఒక ప్రాథమిక అంచనా కూడా ఖరారు చేసింది. నికర జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీ, ఇక ఆంధ్రప్రదేశ్ వాటా 516 టీఎంసీలు. పరిష్కారం దొరికినట్లయినా తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్న తరహాలో కేంద్రం చోద్యం చూస్తూనే ఉంటుందా? రాష్ట్ర విభజన నాటి నుంచి నీటి తగాదా నడుస్తూనే ఉంది. ఇటు కృష్ణ అటు గోదావరి సామరస్యంగా పంచుకుంటే గొడవే ఉండదు. కానీ 2 వైపుల నుంచి పంతాలు పట్టింపులు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమస్యను తేల్చకుండా మరింత సాగతీస్తోంది. అందుకే నీళ్లు నిప్పులై ఎగిసిపడుతున్నాయి, మండుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ప్రజల నోళ్లు ఎండిపోతున్నా, పొలాలు బీడులైపోతున్నా నాయకుల మైకులు మాత్రం గర్జిస్తూనే ఉంటాయి. CWC అంచనా ప్రకారం పోలవరం మళ్లింపుతో కలిపి గోదావరిలో 1484 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంటే ఇది నికర జలాల లెక్క అన్నమాట. అందులో తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 516 టీఎంసీలు దక్కుతాయి. అయితే ఏపీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. 40 సంవత్సరాల గణాంకాలు చూడకుండా కేవలం 38 సంవత్సరాల డేటాతోనే తెలంగాణకు ఎక్కువ వాటా ఇచ్చారన్నది ఆంధ్రప్రదేశ్ సమస్య. గోదావరి ఉపనదులైన ప్రాణహిత, పెనుగంగ, మంజీరా, శబరి ఉప బేసిన్ల ప్రవాహాల లెక్కలు అశాస్త్రీయమనేటువంటి వాదన తెర మీదకు వచ్చింది. ఈ ఉపనదులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. ఇక సీతారామ ప్రాజెక్ట్ అనుమతుల మీద కూడా ఆంధ్ర వ్యతిరేకిస్తోంది. తెలంగాణ మాత్రం బచావ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే తమకు వాటా కేటాయించాలన్న డిమాండ్తో ఉంది. ఇక్కడ కీలకమైన అంశం పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానం ప్రాజెక్టు. 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఒకవైపు పోలవరం జాతీయ ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసుకురాకుండా బనకచెర్ల వైపు దృష్టి మళ్లించడం ఎందుకంటూ ఏపీ మేధావులు కొందరు ఆల్రెడీ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా నదుల అనుసంధానం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వమే ముందడుగు వేసింది. అయితే అనుమతులు లేకుండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్నారంటూ ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ నిలదీస్తోంది. అటు తెలంగాణ తన హక్కుల కోసం, ఇటు ఆంధ్ర తన వాటా కోసం పట్టుబడుతున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే 2 రాష్ట్రాలు కూర్చుని ఈ వివాదాన్ని ఎందుకు తేల్చుకోలేవు? ఢిల్లీ పెద్దల చేతుల్లో ఈ నీటి తాళాలు పెట్టి దీనిని ఎన్నికల ముడిసరుకుగా ఇంకెంతకాలం వాడుకుంటారు? ప్రజల దాహాన్ని, రైతుల సాగునీటి అవసరాల్ని పొలిటికల్ గేమ్గా మార్చడం ఎప్పుడు అవుతారు? అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్, ఆ పైన నరేంద్ర మోదీ. మధ్యలో నలుగుతోంది మాత్రం 2 రాష్ట్రాల ప్రజలు, రైతులు. చివరికి కథ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందనే సామెతగా మారదు కదా. జస్ట్ థింక్ అబౌట్